సౌత్ ఏషియన్ పీస్ కాన్ఫరెన్స్ ఇంటర్నేషనల్ యూత్ కల్చరల్ ఫెస్టివల్ కర్నూలులో ఘనంగా ప్రారంభమైంది. నగరంలోని ఇండస్ పాఠశాల మైదానంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేటి నుంచి 3 రోజులు ఈ కల్చరల్ పోటీలు కొనసాగుతున్నాయి. భారతదేశంలోని 20 రాష్ట్రాల కళాకారులు, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, భూటాన్ దేశాల కళాకారులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చారు. ఈ పోటీలు కర్నూలులో నిర్వహించడం సంతోషంగా ఉందని టీజీ వెంకటేష్ అన్నారు. ఎన్ని భాషలున్నా అందరికీ అర్థమయ్యేది నృత్యం మాత్రమేనని టీజీ వెంకటేష్ చెప్పారు. ఏమంటే ప్రపంచంలో ఏ భాష నేర్చుకున్నా అందరికీ అర్థమయ్యే భాష నృత్యం. నృత్యము రకరకాల నృత్యాలు ఉన్నాయి. మన కంట్రీలోనే 1000 కొద్ది నృత్యాలు చేసే కల్చర్ ఏర్పడ్డది. ట్రైబల్ నృత్యాలు వేరే ఉంటాయి, విలేజ్ నృత్యాలు వేరే ఉంటాయి, తెలంగాణది వేరే ఉంటుంది, ఆంధ్రాది వేరే ఉంటుంది, తమిళనాడు వేరే ఉంటుంది, మళ్ళీ వితిన్ తెలంగాణ, వితిన్ ఆంధ్ర, వితిన్ తమిళనాడు మళ్ళీ ఎన్నో ఉంటాయి. ఇలాంటి ఇన్ని భాషలున్నా మన దేశంలో, ప్రపంచంలో వేలాది భాషలున్నా అందరికీ అర్థమయ్యేది నృత్యం. సో అటువంటి నృత్య కార్యక్రమాలని కొన్ని సంవత్సరాలుగా, కొన్ని డికేట్స్గా మా సంస్థలు ప్రోత్సహిస్తూ ఉన్నది. అందులో భాగంగా ఈరోజు భార్గవ గారు వారి మిత్రుల సహకారంతో ఇటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున మీరు చూసే ఉంటారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారు అమ్మాయిలు, మరి భూటాన్ నుంచి వచ్చారు, నేపాల్ నుంచి వచ్చారు, వాళ్ళు ఎంతో దూర ప్రాంతాల నుంచి, సిలోన్ నుంచి వచ్చారు, ఇంకా ఆఫ్రికన్ కంట్రీస్ చాలామంది వస్తున్నారు, ఇంకా వచ్చే దాంట్లో ఉన్నారు. వీళ్ళందరూ ఇక్కడ ఒక యూత్ ఫెస్టివల్గా జరుగుతున్నది కర్నూలులో. ఇటువంటి కార్యక్రమాల వల్ల కర్నూలులో ఇంకా ఇటువంటి కల్చర్ ప్రోత్సహించిన వాళ్ళం అవుతామని మన తెలుగు రాష్ట్రాల్లో